గంటల తరబడి కంప్యూటర్తో సావాసం, ఎప్పుడు చూసినా ఏదో పని, ఇక తీరిక దొరికితే విశ్రాంతి. ఇది సాఫ్ట్వేర్ ఉద్యోగులపై మన అభిప్రాయం. వాళ్ళు మాత్రం సమాజాన్ని ఉద్ధరించే సమయం మాకుందంటూ ముందుకు సాగుతున్నారు. తోటి వారికి ఏదైనా చేయాలన్న ఆ తపన 2 లక్షల మంది ప్రాణాలను నిలబెట్టింది. కొందరి స్నేహితుల హృదయాల్లో పుట్టిన ఆకాంక్ష సాంకేతిక పరిజ్ఞానం తోడుగా దేశవ్యాప్తమైంది. 8 ఏళ్ల కార్యదీక్ష ఉచిత రక్తదాన యజ్ఞానికి వేదికైంది. రక్తదాతల చిరునామా తెలుపుతున్న ఆ యువ సేవా వారధులపై ప్రత్యేక కథనం. ఈ సమాజంలో మనం మాత్రమే బతికితే ఏముంది, చుట్టూ ఉన్నవారిని బతికించాలనే సంకల్పంలోంచి పుట్టుకొచ్చింది friends2support.org. చిన్నతనంలో కొందరి స్నేహితుల మాటల్లో పుట్టిన ఈ ఆశయం వేలాది మంది రక్తదాతలకు వేదికగా నిలుస్తోంది. సాంకేతిక సైనికుల సాయంతో ఆపన్నలకు ఆసరాగా నిలుస్తోంది. దేశమంటే మనుషులన్న మాటను నిజం చేసి చూపుతోంది. అనుకోని ప్రమాదం, రక్తం అత్యవసరం, అప్పటికప్పుడు దొరకడం కష్టం. 100 కోట్ల మంది ప్రజలున్న దేశంలో ఇది దుస్థితి. ఇదే ఈ యువ ఇంజనీర్లను కదిలించింది. సమస్యకు పరిష్కారం కనుక్కోవాలనుకున్నారు. వృత్తి జీవితంలో తాము ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధంగా ఎంచుకున్నారు. friends2support.org అనే సేవా మొక్కను నాటారు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నానండి. మేము నరసరావుపేట నుంచి వచ్చాము. మేము 5 మెంబర్స్, షరీఫ్, నేను, కోటేశ్వరరావు, నవీన్, మురళీకృష్ణ. మేము 5 చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి. సో మా ఊర్లో మేము 10th క్లాస్ అప్పటి నుంచే రోజు కలుస్తూ ఉండేవాళ్ళం. బయట ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఉండేది. మేము అందరం ఇంజనీరింగ్ డిగ్రీస్ అవన్నీ పూర్తి చేసి జాబులు సంపాదించే టైం, కొంతమంది జాబ్ వచ్చేసిన ఆ టైంలో ఇప్పటి నుంచి మనం ఏదో ఒకటి చేద్దాము, రకరకాల ఐడియాస్ తోటి ముందుకు వచ్చాము. షరీఫ్ ఈ బ్లడ్ డొనేషన్ గురించి హైలైట్ చేసి friends2support.org అనే వెబ్సైట్ని ఇనిషియల్గా 2005 నవంబర్ 14th స్టార్ట్ చేసామండి. మొట్టమొదట మేము ప్రారంభించింది కేవలం 150-200 మంది మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే దేశంలో ఎక్కడైనా సరే రక్తదాత కావాలి అంటే నమ్మకంగా ఒక 150-200 మంది పేర్లు ఏ జిల్లాలో చూసుకున్నా, మన దేశంలో ఏ రాష్ట్రంలో చూసుకున్నా వారికి కేవలం ఒక 5 నుంచి 10 నిమిషాల్లో వాళ్ళు నేరుగా రక్తదాతను సంప్రదించే వీలుందండి. దేశంలో ఎవరు కూడా రక్తం దొరక్క బాధపడుతున్నారు, లేకపోతే ఫలానా రక్తదాత దొరక్క ఈ ఆపరేషన్ జరగలేదని కానీ, లేకపోతే ఈ సిజేరియన్ జరగలేదు, లేకపోతే ఒకళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనే మాటను మేము వినకూడదు. 24 గంటలు పనిచేసే ఈ వెబ్సైట్లో రక్తదాతల ఫోన్ నంబర్లు ఉంటాయి. దళారులతో పని లేకుండా రోగి బంధువులు నేరుగా దాతలను సంప్రదించేలా ఈ సైట్ను రూపొందించారు. చేతి నుంచే సంస్థను నడిపేలా మొబైల్ అప్లికేషన్లను రూపొందించారు. ఆండ్రాయిడ్, విండోస్, ఐఫోన్, జావా వినియోగదారులు తమ ఫోన్ల నుంచే నేరుగా రక్తదాతల వివరాలను తెలుసుకోవడం సహా వారికి నేరుగా ఫోన్ చేయడానికి లేదా SMS చేయడానికి వీలు కల్పించారు. కంప్లీట్ చేశాను. నేను పాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి ఈ వెబ్సైట్కి వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా మేము మొబైల్ యాప్స్ డెవలప్ చేసాము. ఎవరన్నా బ్లడ్ కావాలి అంటే డైరెక్ట్గా ఈ యాప్లోకి వెళ్ళిపోయి ఏ ప్లేస్లో ఏ బ్లడ్ గ్రూప్ కావాలో వాళ్ళు సెర్చ్ చేసుకోవచ్చు. వాళ్ళకి డోనర్స్ లిస్ట్ అనేది మొత్తం వస్తుంది. డైరెక్ట్గా అక్కడి నుంచే డోనర్కి వాళ్ళు మెసేజ్ కానీ కాల్ కానీ చేసే సదుపాయం ఉంటుంది దీంట్లో. ఈ మహాయజ్ఞం 8 ఏళ్ల క్రితం కేవలం 20 మంది సభ్యులతో ప్రారంభం కాగా ఇప్పుడు దేశవ్యాప్తంగా 1,25,000 మంది స్వచ్ఛంద రక్తదాతలు ఈ క్రతువులో భాగమయ్యారు. friends2support.org సైట్ ద్వారా ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా సభ్యులు రక్తదానం చేశారు. ఈ సంస్థకి దేశవ్యాప్తంగా దాదాపు 3,000 మంది వాలంటీర్లు చేయూతనందిస్తున్నారు. విద్యార్థులు, యువతే కాకుండా అన్ని వర్గాల వారు రక్తదాతలుగా మారి క్రమేణా వాలంటీర్లుగా సేవలందిస్తున్నారు. వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. కొంచెం మోటివేట్ చేస్తాము. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, అది మంచిది.
ఇంకొక డేటా వ్యాలిడేషన్ మెయిన్ ఏంటంటే యాక్చువల్గా చాలామంది నెంబర్స్ చేంజ్ చేస్తూ ఉంటారు, రీలొకేట్ అవుతూ ఉంటారు. డేటా వ్యాలిడేషన్ చాలా ఇంపార్టెంట్. మొదటగా నేను కర్నూలు డిస్టిక్ మా సొంత జిల్లా కాబట్టి ముందు మా కర్నూలు డిస్టిక్లో డేటా వ్యాలిడేషన్ చేశాను. ప్రాణాలు కాపాడే రక్తదాన ప్రక్రియలో పైసా చేతులు మారకుండా ఉండాలన్నదే లక్ష్యమంటున్న యువ ఇంజనీర్లు ఈ వ్యవస్థ నిర్వహణకయ్యే ఖర్చులను వారి జీతాల నుంచే వెచ్చిస్తున్నారు. రక్తం లేక ప్రాణాలు పోయాయనే మాట వినిపించకూడదని కోరుకుంటున్నారు. నేను ప్రొఫెషనల్గా వచ్చేసి హోమియోపతి డాక్టర్. నేను రక్తదాతలకు రక్తం దానం చేయాలంటే ముందు భయం ఉందండి. సో ఆ భయాన్ని పోగొట్టడమే ముందు మన బాధ్యతగా మా వాలంటీర్లు అందరూ ముందు కృషి చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తిగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇన్ కాలేజ్, స్కూల్స్ చాలా దగ్గర పెట్టున్నామండి. ఈ యువ సైన్యం సత్సంకల్పానికి పలు పురస్కారాలు దక్కాయి. ఆసిస్ట్ సంస్థ వీరి సేవల్ని ప్రపంచ రికార్డుగా గుర్తించగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ యువ సమ్మేళన అవార్డును బహూకరించింది. భారతదేశంలోనే అతి పెద్ద స్వచ్ఛంద రక్తదాతల వెబ్సైట్ గా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. ఎంబిలియన్ సౌత్ ఏషియా అవార్డు, మాంథన్ అవార్డులు వరించాయి. ఈ వేదికకు ఫ్రెండ్స్ సపోర్ట్ అనే వేదిక వచ్చినట్లయితే ఈ కావలసిన వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇద్దరికి కూడా అనుసంధానంగా ఈ ఫ్రెండ్స్ సపోర్ట్ పనిచేస్తుంది. సో అందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, ముందు మీరు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలనుకుంటే ఫ్రెండ్స్ సపోర్ట్లో సభ్యులుగా చేరండి. రానున్న 4 ఏళ్ల కాలంలో వెబ్సైట్లో నమోదయ్యే రక్తదాతల సంఖ్యను 1 కోటికి చేర్చడం, సాధారణ ప్రజానికానికి మరింత చేరువయ్యేందుకు టోల్ ఫ్రీ నంబర్ను నిర్వహించడం తమ ముందున్న కర్తవ్యం అంటున్న ఈ యువ ఇంజనీర్లు ప్రజాసేవ అంటే మాటలు కాదు, చేతల్లో చేసి చూపుతున్నారు. క్యాట్ 2013లో